వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో నేటి శ్రోతలను రక్షించండి. యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. కాలమును బట్టి చూడగా, ఫర్ దౌ బై దిస్ టైమ్ యు ఆట్ టు బి టీచర్స్. You need someone to teach you again the basic principles of the oracles of God. You need milk, not solid food. You need milk, not solid food. For everyone who lives on milk is unskilled in the word of righteousness, since he is a child. ఈ 12వ వచనం మన జీవితాల్లో పరీక్షించుకొనవలసినటువంటి మాటలను గురించి తెలియజేస్తుంది. 11వ వచనంలో చెప్పవలసిన సంగతులు అనేకమున్నవి, కానీ మీరు వినే స్థితిలో లేరు. మీరు ఎదగలేదు. డల్ ఆఫ్ హియరింగ్. మీరు వినగలిగిన వారిగా లేరు, గ్రహించగలిగిన వారిగా లేరు. అదే నేపథ్యంలో కంటిన్యూ చేస్తూ చెప్పాడు, కాలాన్ని బట్టి చూచినట్లయితే చూడండి, ప్రతి మనిషి ఎదగాలి, ప్రతి మనిషి వృద్ధిలోనికి రావాలి. ఒకసారి గమనించినట్లయితే టైం అనేది మెజర్ చేయటానికి ఉపయోగపడుతోంది. ఇక్కడ పౌలు కాలముతో కొలుస్తున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. గ్రోత్ ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, ఆధ్యాత్మిక సంగతుల పట్ల మీరు రక్షించబడి ఇంత కాలమైన తరువాత మీకు మరలా మూలపాఠాలే చెప్పాల్సి వస్తుంది. పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, గ్రోత్ ఇన్ స్పిరిట్ అండ్ స్పిరిచువల్ ఇష్యూస్ యు ఆర్ ఫెయిల్డ్. నేను 1990లో మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సేవకు సమర్పించుకున్నాను. 1990 అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ వస్తే 30 years కంప్లీట్ అవుతుంది. ఈ 30 yearsలో నేను ఆధ్యాత్మికంగా ఎదిగానా? దేవుని యొక్క వాక్యమును గ్రహించుటకు కావలసిన స్థాయికి నేను చేరుకున్నానా? ఇది నన్ను నేను పరీక్షించుకోవాల్సినటువంటిది ఎప్పుడు కూడా. ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు లూకాసు వార్తలో ప్రభువు
ఆయన ఎదిగినటువంటి విధానం గురించి మనకు కనిపిస్తుంది. ఆయన వృద్ధిని గురించి మాట్లాడుతున్నప్పుడు 4 రకాలుగా ఒక మనిషి అభివృద్ధి చెందుతాడనేది మనకు అర్థమవుతుంది. 1 వయస్సులో, 2 జ్ఞానములో, 3 మనుషుల దయలో, 4 దేవుని దయలో. 4 ఆస్పెక్ట్స్, 4 రకాలైనటువంటి విధాలుగా మనిషి ఎదుగుతాడు. 1 శారీరకముగా, భౌతికముగా. 2 జ్ఞానపూర్వకముగా, మానసికముగా, వ్యక్తిత్వపరంగా. 3 సమాజపరంగా. 4 ఆధ్యాత్మిక పరంగా. ఒక కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఒక టేబుల్కి 4 కాళ్ళు ఉంటాయి, ఒక మంచానికి 4 కాళ్ళు ఉంటాయి. ఒక వ్యక్తి ఈ 4 ఏరియాస్లో ఎదగాలి. కాలమును బట్టి కొలత వేస్తారు, కాలాన్ని బట్టి కొలత వేస్తారు. ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఆరోగ్యవంతుడైతే 2 కిలోల 200 నుండి పైగా ఉంటాడు. 2 కిలోల 700 గ్రాములు ఉంటే హెల్దీ బేబీ లెక్కేస్తాం. 3 కేజెస్ పుడితే ఇంకా హెల్దీగా లెక్కేస్తారు. 3 కిలోల శిశువుగా పుట్టిన ఆ బిడ్డ ఒక 1 మంత్ తర్వాత అతని యొక్క ఎదుగుదలలో ఖచ్చితమైన స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. 2nd మంత్, 3rd మంత్, 5th మంత్, 6th మంత్, 1 year. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. ఆ తరువాత చిన్నగా మాట్లాడుతుంటాడు. ఆ తరువాత చిన్నగా తప్పటడుగులు వేస్తుంటాడు. అలా మన కనుల ముందే ఆ బిడ్డ 2-3 సంవత్సరాలు ఇచ్చేటప్పటికి ప్రాకటం నుంచి నడవటంలోనికి వచ్చేస్తాడు, పరిగెత్తుతూ ఉంటాడు మన ముందే. అది గ్రోత్. బిడ్డ బాగా ఎదిగాడు అని చెప్పుకుంటాం మనం. భౌతికంగా, బయలాజికల్గా మనం చూస్తే ఆరోగ్య రీతిగా మనిషి ఎదుగుతూ ఉంటాడు. పౌలు గారు లెక్కించింది ఏంటంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ఆధ్యాత్మికాన్ని మాట్లాడుతున్నాడు. మనం సమాజంలో ఎదగాలనుకుంటాం, పేరు, ప్రతిష్టలు, ఖ్యాతి, ఆర్థికంగా, మన్ననలో, సాధనల్లో ఎదగాలనుకుంటాం. జ్ఞానంలో ఎదగాలి అని అనుకుంటాం. రీడింగ్ అండ్ లిజనింగ్ ద్వారా ఎదుగుతూ ఉంటాం. విద్యను అభ్యసిస్తూ ఉంటాం. అనుభవాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక విషయం ఏమిటి? బాగానే చదువుకున్నారు, బాగానే ఉద్యోగం చేస్తున్నారు, బాగానే ఆరోగ్యంగా ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు, పొలం కొనుక్కున్నారు, స్థలం కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, పిల్లలను బాగా చదివించారు, సౌఖ్యంగా బతుకుతున్నారు, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, సౌండ్ మైండ్ ఉంది. దెన్ వాట్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్? దేవుని దయ, రిలేటెడ్ విత్ ద గాడ్ అండ్ యువర్ స్పిరిట్. ఎందుకు గ్రోత్ లేదు? షంటెడ్ గ్రోత్, ఎదుగుదల లేదు. ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఫర్ thou by this time you ought to be teachers. You need someone to teach you again the basic principles of the oracles of God. దేవుడు యొక్క మూల పాఠాలు మీకు మరలా ఒకడు బోధించాల్సి వచ్చింది.
మారు మనసు పొందిన 25 సంవత్సరాల తర్వాత నీకు రక్షణ అంటే ఏంటో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నువ్వు ప్రార్థించు బాబు, ప్రార్థించు అమ్మా అని ఎవరో చెప్పాల్సి వస్తుంది. బైబిల్ చదవండి బాబు అని చెప్పాల్సి వస్తుంది. ఉపవాసం ఉండు నాయన అని చెప్పాల్సి వస్తుంది. సువార్త ప్రకటనకెళ్ళు అని చెప్పాల్సి వస్తుంది. దశమ భాగాన్ని చెల్లించు అని చెప్పాల్సి వస్తుంది. పాటలు పాడి స్తుతించు అని చెప్పాల్సి వస్తుంది. సమాజంలో క్రీస్తును ప్రకటించు అని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ బేసిక్స్. క్రిస్టియానిటీలో ఇవన్నీ బేసిక్ టీచింగ్స్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు నాయన, దేవుణ్ణి బాగా సన్మానించి ప్రేమించి లోబడు. ఇవన్నీ ఎల్కేజీ టీచింగ్స్ ఇన్ క్రిస్టియానిటీ. డాక్ట్రిన్స్ కాదు ఇవి, బేసిక్స్ ఇవి. దెన్ వాట్ ఆర్ ద డాక్ట్రిన్స్ అండ్ వాట్ అబౌట్ ద డాక్ట్రిన్స్? అందుకే ప్రభు గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రీచ్ ద గాస్పెల్. శిష్యులుగా చెయ్యండి. రెండవ మాటది. మూడవది టీచ్ ద డాక్ట్రిన్స్, ఆరాకల్స్ ఆఫ్ గాడ్. మూల పాఠాలు అయితే డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్, సిద్ధాంతాలు. ఇవి బోధించబడాలి, నేర్పించబడాలి. మీరు వాటిల్లో బోధకులైపోవాలి. ఒక 10వ తరగతి చదవాలంటే 10వ తరగతి 9 months చదువుతాం. ఇంటర్మీడియట్ 2 years చదువుతాం. డిగ్రీ 3 years, మెడికల్ వాళ్ళైతే 5 years, ఇంజనీరింగ్ వాళ్ళు 4 years, ఆర్ట్స్ వాళ్ళైతే 3 years, బీఎస్సీ సైన్స్ అయితే 3 years, పీజీ తర్వాత 2 సంవత్సరాలు, పిహెచ్డి మళ్ళీ 3 సంవత్సరాలు. ఇలా మనం లెక్కేస్తే 10వ తరగతి 15వ ఏటకు మనం కంప్లీట్ అయితే 20 సంవత్సరాలకు డిగ్రీ అవుతుంది, 22 సంవత్సరాలకు పీజీ అవుతుంది, 25 సంవత్సరాలకు 27 సంవత్సరాలకు ఎంఫిల్ అండ్ పిహెచ్డి కంప్లీట్ అయిపోతుంది. 27 years వచ్చేసిన తర్వాత మళ్ళా స్కూల్లో పెట్టి ఆల్ఫాబెటిక్స్ దిద్దిచ్చినట్టుగా ఏబిసిడి నేర్పించాల్సి వస్తే వాట్ ఈస్ ద యూస్? అది పౌలు గారు అడుగుతున్నాడు. మీకు తెలుసా, చాలా సంఘాల్లో రాంగ్ టీచింగ్ చాలానే కంటే 100% అనాలి నేను. ఎందుకంటే ఓ పాస్టర్ ఉంటాడు, దేవుడు నన్ను సేవకు పిలిచాడని సంఘాన్ని కడతాడు, అక్కడతో స్టంటెడ్ గ్రోత్ అయిపోయింది. ఆయన ఆ 1000 మందికో 2000 మందికో 300 మందికో 200 మందికో ఆ గ్రోత్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆపేసుకొని ఇక వాళ్ళని ఆదివారం ప్రార్థనకి, బుధవారం బైబిల్ స్టడీకి. ఈ మధ్యన నేను ఒక సోదరుడి దగ్గరికి వెళ్తే టాప్ ప్రీచర్స్ అందరు బైబిల్ స్టడీ చేసుకుంటున్నారు. బైబిల్ స్టడీ నేను అడిగాను, ఎంతకాలం చేస్తారా మీరందరూ? బుక్ ఆఫ్ డానియల్ స్టడీ చేస్తున్నాం, షేర్ చేసుకుంటున్నాం అన్నారు. ఎంతకాలము మీరు ఇంకా స్టడీలోనే ఉంటారు? వెన్ యూ విల్ టర్న్ టువర్డ్ ఇన్ టు ద ప్రీచర్స్ అండ్ టీచర్స్, ఎప్పుడు మారుతారు? ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ అవ్వాలి అంటే 1 సంవత్సర కాలం, లేదా బీఈడి కావాలంటే 2 సంవత్సరాలు ఇప్పుడు పెట్టారు, ఒక ఎంఈడి కావాలంటే మరొక 2 సంవత్సరాలు. లైఫ్ అంతా చదువుతూనే ఉండవా? బోధకులు కావాలి. కాలాన్ని బట్టి చూస్తే బోధకులు కావాలి. మీరు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని రీచ్ అవుతామండి? తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పేతురు పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన మాట ఏమిటి?
మీరు నా వలన వినిన సంగతులు అనేకులకు బోధించు సామర్థ్యం కలిగిన వారు, వాళ్ళకు అప్పగించండి ఈ బోధన తీసుకెళ్ళి అన్నాడు. పౌలు, తిమోతి సామర్థ్యం గలవారు, ఇంకొకళ్ళకి బోధించటం, వాళ్ళు ఇంకొకళ్ళకి బోధించటం. బోధించటం తరతరాలకు పాస్ ఆన్ అవుతోంది, ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది, వ్యాపిస్తోంది. అలా చేయమన్నాడు. నువ్వు బోధించటం నేర్చుకో, సామర్థ్యం గలవాడికి నేర్పించు, వాడు ఇంకోటికి నేర్పించాలి. అది స్ట్రాటజీ. కానీ ఇవాళ 100 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం ప్రభువులో ఉండి 5 తరాల క్రైస్తవులు అని చెప్పుకుంటూ 5 తరాలలో ఒక్కసారి కూడా సువార్తీకరణ వైపు సాగని వారిగా ఉంటారు. చర్చిలో డబ్బు ఇచ్చేస్తే మన పని అయిపోతుందని ఒక రాంగ్ నోషన్ ఉంది వాళ్ళ. అది కరెక్ట్ కాదు. నువ్వు మారాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు పరిశోధించాలి. బెరయా విశ్వాసులు, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. బెరయా విశ్వాసులు లేఖనములు ఆ విధముగా ఉన్నవో లేవో పరిశీలించుచు వచ్చిరి, పరిశీలిస్తూ వచ్చారు. గ్రహించాలి. ప్రతి ఒక్కరు పరిశీలన కావాలి, పరిశోధన కావాలి. యు నీడ్ టు రీసెర్చ్ ద స్క్రిప్చర్. మళ్ళా నేను ఇవాళ ఆదికాండం నా బైబిల్ స్టడీ కోసం, నా బైబిల్ రీడింగ్ కోసం నేను ప్రారంభించాను. మొదటి అధ్యాయం 31 వచనాల్లో దేవుడు అనే మాట 31 సార్లు గుర్తించాను నేను. 31 టైమ్స్ గాడ్ 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 గాడ్. రెండో అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ యెహోవా అని పేరు రాశాడు. మొదటి అధ్యాయంలో యెహోవా అని పేరు రాయలా, గాడ్ అంతే అని రాసి 31 సార్లు రాశాడు. నేను ఎన్నోసార్లు గ్రంథాన్ని చదివాను. ఇవాళ అది నా పరిశీలనలో నాకు అది స్ట్రైకింగ్ పాయింట్ అయింది. ఇవాళ నేర్చుకున్నాను, ఇవాళ ఆ పాయింట్ నేర్చుకున్నాను. సృష్టి 6 రోజులు ఎలా జరిగింది అనేది బాగా చదివాను. అదే పౌలు గారు చెబుతున్నాడు, మీరు బోధకులుగా మారాలి. కనుక మీరు శిశువులుగానే ఉన్నారు, ఇంకా పాలతోనే పెంచబడేట్టుకున్నారు అని అంటే ఆ ఫౌండేషన్లో ఇంకా మీరు బలపడలేదు. స్క్రిప్చరల్ ఫౌండేషన్లో మీరు స్ట్రెంగ్తన్ కాలేదు. మనం చిన్నప్పుడు పిల్లల్ని పట్టుకొని పాలసీసా నోటికి అందించి తాగునైనా అని దగ్గర పెడతాం, ఇంకొంచెం గోరు ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటాం. సరళమైన ఆహారం ప్యారెక్స్ సిరిలాకు ఏదో పెట్టి వాళ్ళు కడుపులో అరుగుదల సంబంధించి చూస్తాం. అలా ఎంతకాలం? 2 సంవత్సరాలు వచ్చాడు వాడే తీసుకొని తింటూ ఉంటాడు. 5 సంవత్సరాలు వచ్చేప్పుడు తన చేతులతో తినగలడు, చక్కగా తను భుజించగలుగుతాడు, బలమైన ఆహారం తీసుకుంటాడు, మాంసాహారం తీసుకుంటాడు, ప్రోటీన్ డైట్ తీసుకుంటాడు, ఫైబర్ డైట్ తీసుకుంటాడు. అద్భుతంగా ఒక వ్యక్తి పెద్దవాడైనప్పుడు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆహారం భుజిస్తాడు. మరి ఆధ్యాత్మిక ఆహారం ఎప్పుడు భుజిస్తావు, ఎప్పుడు మారతావు, ఎప్పుడు నీలో ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి? నీలో ఎప్పుడు క్రీస్తు కొరకైన త్యాగం వస్తుంది, నీలో ఎప్పుడు క్రీస్తు కొరకైన క్రమశిక్షణ వస్తుంది, నీలో ఎప్పుడు క్రీస్తు కొరకైనటువంటి మహోన్నతమైన దర్శనం కలుగుతుంది, ఎప్పుడు నీకు ఒక విజన్ ఏర్పడి ఒక మినిస్ట్రీని తీసుకొని దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ముగించేటువంటి దిక్కుగా వెళ్ళగలుగుతావు. ఆ నేపథ్యంలో దేవునిపై ఆధారపడటం ఎట్లాగో అభ్యాసం ఎట్లా చేసుకుంటావు, దేవుని కొరకు శ్రమ పడటంలో ఏ విధంగా అభ్యాసం చేసుకుంటావు, ఈ విషయాల్లో ఇంకా పసిబిడ్డలుగానే ఉంటున్నాం మనం. మీకు విషయం తెలిసిన, ఇవాళ రూపీ వాల్యూ చాలా పడిపోయింది. రూపాయి విలువ
పడిపోయింది. డాలర్ రేటుతో మనం కంపేర్ చేస్తే $1 వచ్చేటప్పటికి నియర్లీ 70 రూపీస్ పైన వచ్చేసింది. $1 70 రూపీస్తో వచ్చింది అని అంటే ఎంత విలువ పడిపోయింది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. విలువ పడిపోయింది, ఇంకా పడిపోతుంది. డాలర్ రేటుకి $70 పైగా మనం చెల్లిస్తున్నప్పుడు రూపీ వాల్యూ డౌన్ అయిపోతుంది. విలువ పడిపోతున్నప్పుడు మనం నష్టపోతూ ఉంటాం. అలాగే మన జీవితాల్లో మనం శిశువులుగానే ఉండిపోయి వెళ్ళిపోతే బేబ్స్ ఇన్ క్రైస్ట్గా అనేక మంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు 12 మందికి ఆయన పిలుచుకొని ఆయన సహాయకుడిగా నిలిచాడు. 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడంటే, పాలు త్రాగి ప్రతివాడు శిశువే గనుక, అంటే అలగొరికలుగా చెప్పాడు. అలంకార రీతి ఏమని? నీతి వాక్య విషయము అనుభవం లేనివాడు. నీతి వాక్య విషయం అనుభవం లేనివాడు. కీర్తన గ్రంథం మార్నింగ్ స్టడీలో చదువుతున్నప్పుడు అందులో వ్రాసినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారిని చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, భక్తిహీనుడా నీవు నా మాటను వచించుటకు నీవెవడవు, నా కట్టడలను వివరించుటకు నీవెవడవు అని కీర్తనాకారుడు రాస్తూ స్టాండర్డ్ లేని స్పిరిచువల్ లైఫ్ దేవుడు మెచ్చడు, ఎలవ్ చేయడు అని చెప్పేశాడు. కనుక ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసంలో మనం నేర్చుకోవాలి. కనుక ప్రతి అవకాశంలో మనం ఎదగాల, ప్రతి శోధన శ్రమలలో మనం ఆత్మీయంగా మనం విజయాలను సాధిస్తూ మనం ముందుకెళ్ళాలి. 39వ సంకీర్తనలో మొదటి వచనం అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. నా మైండ్ అక్కడ స్టక్ అయిపోయింది. మార్నింగ్ దేవా, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండాలి. కాబట్టి నా నోటి మాట వెంట వెంటనే నేను మాట్లాడుతున్న మాటలు నన్ను ఎట్లా పడేస్తున్నాయి. అధ్యాయంలో మొదటి కొన్ని మాటలు చదివితే, నేను మేలు కొరకు కూడా నా నోరు తెరవలేదు అని అంటాడు. కాబట్టి మంచి కోసం నేను మాట్లాడుతున్నాను అన్నది కూడా ఒకసారి ఆలోచించుకుంటేనే తప్ప అది చాలా జాగ్రత్తగా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. కనుక మనం ప్రతి ఆస్పెక్ట్లో నోటి మాట, వినికిడి, మన చూపు, అంటే మన హృదయంలోనికి ఏ సెన్సెస్ అయితే తీసుకుపోతున్నాయో వాటన్నింటిలో కూడా ఫిల్టర్ చేయగలిగి, రెసిస్ట్ చేయగలిగి మనం ఎదగగలగాలి. యోబంటాడు, కన్యకను నా కన్నులతో నేను ఎలాగో చూచేదను, నేను నిబంధన చేసుకున్నాను. ఐ కాంట్ సీ అనదర్ ఉమెన్, ఐ కాంట్ సీ అనదర్ ఉమెన్. నేను మరొక స్త్రీని నా భార్యను చూచినట్లుగా నేను చూడలేను చెప్పేశాడు. కనుక మనం చూస్తే యోసేపు అంటాడు, ఎంత దుష్కార్యము చేసి నేనెట్లు దేవుని ఎదుట పాతకం తెచ్చుకోను అన్నాడు. డబ్బు దగ్గర అబ్రహాం అంటాడు, నూలు పోగైనా నేను ముట్టుకోను అంటాడు. కాబట్టి ఇంటెగ్రిటీ, యథార్థత, జస్టిస్, న్యాయం, లవ్, ప్రేమ, వీటన్నిటిలో దేవుని గుణలక్షణాలలో మనం శక్తివంతమైన వారముగా ఎదుగుతున్నామా? పౌలు అంటున్నాడు, మేము ప్రభు దగ్గర నేర్చుకున్నాం, మీరు మా దగ్గర నేర్చుకోండి, మీ దగ్గర ఇంకొకరు నేర్చుకుంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రిక్ వారెన్ అని ఆయన చెబుతూ, మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలంటే ఒక మోడల్ ఉండాలి మీకు మీ లైఫ్లో. ఇలా నేను తయారవ్వాలి, ఈయనలాగా నేను ఉండాలి అని.
రెండు, ఒక మెంటర్, ఒక బోధకుడు, ఒక నడిపించు మార్గదర్శకుడు ఉండాలి. 3, పార్ట్నర్, చక్కటి ఆధ్యాత్మిక భాగస్వామి ఉండాలి. ప్రేయర్ పార్ట్నర్స్ ఉండాలి. ఫెయిత్ పార్ట్నర్స్ ఉండాలి. మిషన్ పార్ట్నర్స్ ఉండాలి. బెస్ట్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది అయినా ఉండాలి. అప్పుడు నీ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. ప్లాన్ ఫర్ దట్ అని చెప్పాడు. కనుక మీరు ఎదగాలి. శిశువులుగా ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. బోధక స్థాయికి రావాలి. టీచర్స్గా, మాస్టర్స్గా, ప్రొఫెసర్స్గా, టాపర్స్గా, మీరు మోటివేటర్స్గా ఎదగాలి. నేను చాలా పెద్ద పెద్ద ప్రపంచంలో అత్యధికమైన ప్రభావవంతులను గురించి నేను ధ్యానిస్తూ, చదువుతూ, నేర్చుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ టీచింగ్, 1 hour టీచింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళు చాలా డిజైన్ చేసుకొని మాట్లాడతారు. వారు మాట్లాడుతుంటే ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది, మోటివేషన్ వచ్చేస్తుంది, ఒక సిస్టమ్ వచ్చేస్తుంది, మనలో ఒక రూపం వచ్చేస్తుంది. కాబట్టి మీరు బోధకులుగా ఉండాలంటే యూ మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విక్టోరియస్ లైఫ్ ఇన్ యువర్ కెరియర్. కనుక నాకు 50 సంవత్సరాలు. ఇప్పుడు నేను రీథింక్ చేస్తున్నాను నా మిషన్స్ మీద, నా మినిస్ట్రీ మీద, నా యాటిట్యూడ్ మీద, నా సర్వీస్ మీద, నా మినిస్ట్రీ మీద, నేను చేయాల్సిన దాని మీద. ఐఎమ్ రీథింకింగ్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై టైం ఇన్ గ్రేట్ థింగ్స్. పౌలు గారు అదే చెబుతున్నాడు, మీరు నీతి వాక్య విషయంలో అనుభవం కలిగిన వారుగా ఉండలేకపోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నీతి విషయములో, వాక్య విషయములో చక్కటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని పెంచండి. నాయన, మీ చేతికి విన్న అప్పగిస్తున్నాము. మేలు చేయమని. మా రక్షక, కాలము గడిచిపోతోంది, వృద్ధి లేదు, పటిష్టత లేదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లేదు. దానిలోనికి నడిపించండి. అనేక క్రైస్తవులు ఇంకా పిల్లల్లానే ఉన్నారు, ఇంకా మాటి మాటికి పడి లేచేవారుగానే ఉన్నారు. నడక, పరుగు, మారథాన్ రన్ ఎప్పుడు వస్తుందో అట్టి కృపను మన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.